కిట్టి తెలుగు కథలకు స్వాగతం. అందరికీ నమస్కారం అండి. కథలోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్టు చేయగలరని ఆశిస్తున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్. ఇక కథలోకి వెళ్దామండి. పూర్వం అరేబియా దేశంలో ఎంతోమంది మంత్రగాళ్ళు ఉండేవారు. వారి దగ్గర ఎన్నో రకాల అద్భుత శక్తులు ఉండేవి. వాళ్ళను చూసి ప్రజలు, రాజులు భయపడుతుండేవారు. ఆ దేశంలోని మక్కా నగరం వింతలకు, విడ్డూరాలకు పేరుగాంచింది. ఆ నగరానికి పడమటి కొండల మధ్యలో ఓ మంత్రాల దిబ్బ ఉండేదట. ఆ దిబ్బ కింద పెద్ద గుహ. ఆ గుహలో ఓ అద్భుత దీపం ఉండేది. అది కోరిన వరాలు ఇచ్చేదట. దాన్ని సంపాదించాలని ఎంతోమంది మాంత్రికులు వందల ఏళ్లుగా ప్రయత్నిస్తున్నా ఎవరికీ సాధ్యం కాలేదు. చివరకు ఫకీర్ బాబా అనే మాంత్రికుడు ఆ రహస్యాన్ని కనుగొన్నాడు. కానీ అందుకు తెలివితేటలు, ధైర్య సాహసాలు కలిగిన 10 ఏళ్ల కుర్రాడు కావాలి. అలాంటి కుర్రాడి కోసం మక్కా నగరమంతా గాలించినా ఎవరూ కనిపించలేదు. చివరికి అల్లావుద్దీన్ అనే కుర్రాడు ఇందుకు తగినవాడని నిర్ణయించుకుని, నీకు కావలసిన బంధువునని అతడితో మెల్లగా పరిచయం పెంచుకున్నాడు ఫకీర్ బాబా. అల్లావుద్దీన్ కుటుంబం చాలా పేద కుటుంబం. తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో తల్లి దిగులుతో మంచం పట్టింది. తినేందుకు తిండి కూడా లేదు. అలాంటి సమయంలో ఫకీర్ బాబా వారి ఇంటికి వచ్చి వాళ్లకు అవసరమైన వస్తువులన్నీ ఇచ్చాడు. దాంతో అల్లావుద్దీన్ బాబాను పూర్తిగా నమ్మాడు. ఒకరోజు ఆ మాంత్రికుడు అల్లావుద్దీన్ను తీసుకుని మంత్రాల దిబ్బ వద్దకు వెళ్ళాడు. ఓ మంత్రం చదివి కర్రతో కొట్టగానే ఆ దిబ్బలో పెద్ద గుహ కనిపించింది. ఇద్దరూ లోపలికి వెళ్ళారు. అక్కడ అందమైన తోట కనిపించింది. ఆ తోట మధ్య సన్నటి సొరంగం కనిపించింది. వెంటనే లోపలికి ఒక తాడు వదిలి అల్లావుద్దీన్ వీపు తట్టి బాబా అందులోకి దిగమన్నాడు. దాంతో అల్లావుద్దీన్ తాడు సహాయంతో గుహ లోపలికి దిగాడు. గుహలోని అన్ని మూలల్లోనూ వెతికితే ఒక ఇత్తడి దీపం కనిపిస్తుంది. దాన్ని పట్టుకుని పైకి వచ్చేయమని అల్లావుద్దీన్కు చెప్పాడు బాబా. అలాగే అయితే దీపాన్ని నడుముకు కట్టుకొని తాడు గట్టిగా పట్టుకుంటాను, పైకి లాగేయమని చెబుతాడు అల్లావుద్దీన్. లేదు, ముందు దీపాన్ని పంపించు, ఆ తర్వాత నిన్ను పైకి లాగుతానని చెప్పాడు మంత్రగాడు. దీంతో అల్లావుద్దీన్కు ఏదో అనుమానం వచ్చి దీపాన్ని ఇచ్చేది లేదని మొండికేశాడు. తీవ్రమైన కోపానికి గురైన ఆ మాంత్రికుడు అల్లావుద్దీన్ను ఎన్నో రకాలుగా భయపెట్టాడు, బెదిరించాడు, బ్రతిమలాడాడు. అయినా అతడు వినకపోయేసరికి నీ చావు నువ్వు చావు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయ్యో దేవుడా, ఎంత పని చేశావు, ఇప్పుడు నేను పైకెలా వెళ్ళేది అంటూ ఏడుస్తూ కూర్చున్నాడు అల్లావుద్దీన్. అలాగే ఏడుస్తూ గుహలో తిరగాడుతున్న అతనికి గబ్బిలాలు, గుడ్లగూబలు మిలమిలా మెరుస్తూ కనిపించాయి. ఇంకోవైపు మనుషుల అస్థిపంజరాలు వేలాడుతూ కనిపిస్తే మరోవైపు వెలుతురు కనిపించింది. ఓ చోట మంచినీళ్లు కనిపించగానే అక్కడికి వెళితే నీళ్లు మాయమయ్యాయి. నిండా మామిడి పండ్లతో కనిపించిన చెట్టు దగ్గరికి వెళితే ఆ చెట్టుతో సహా మాయమైపోయింది. ఆకలి, భయంతో వెంటనే కింద పడిపోయాడు అల్లావుద్దీన్. అతనితో పాటు నడుముకు కట్టి ఉన్న దీపం కూడా కింద పడగానే ఆ దీపంలోంచి ఓ భూతం వచ్చి అల్లావుద్దీన్ ముందు చేతులు కట్టుకుని నిలుచుంది. బాగా భయపడ్డ అతను కాసేపటికి కోలుకుని ధైర్యం తెచ్చుకుని ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు. నేను భూతాన్ని. ఈ దీపం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు చెప్పినట్టల్లా చేస్తాను. ఏం కావాలో సెలవు ఇవ్వండి అంది ఆ భూతం. దాంతో అల్లావుద్దీన్కు దీపం మహత్యం అర్థమై మెల్లగా ధైర్యం వచ్చింది. నన్ను వెంటనే మా ఇంటికి చేర్చు అన్నాడు. వెంటనే ఆ భూతం అతడిని ఇంటికి చేర్చింది. అయితే అతడి తల్లి కొడుకు కోసం ఏడ్చి ఏడ్చి స్పృహ లేకుండా మంచంలో పడి ఉంది. అది చూసి చలించిపోయిన అల్లావుద్దీన్ తల్లి దగ్గరకు వెళ్ళి అమ్మా అమ్మా అని గట్టిగా పిలిచాడు. దాంతో కొడుకు గొంతు విన్న ఆమె కళ్ళు తెరిచి ఆనందంతో గట్టిగా కౌగిలించుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. ఏడవకమ్మా, మన కష్టాలన్నీ తీరిపోయాయి. ఇదిగో అద్భుత దీపం.
కోరిన వరాలు ఇస్తుంది అంటూ జరిగినదంతా తల్లితో పూసగుచ్చినట్టు చెప్పాడు అల్లావుద్దీన్. కొడుకు మాటలు విన్న అల్లావుద్దీన్ తల్లి సంతోషించింది. భూతాన్ని ఓ పెద్ద మేడను సృష్టించమని కోరాడు అల్లావుద్దీన్. వెంటనే రాజమహల్ లాంటి పెద్ద మేడ తయారైంది. అలాగే 10 మూటల బంగారు నాణాలు, దాసాదాసి జనాలు, గుర్రాలు, ఇలా తనకు అవసరమైన అన్నింటినీ కోరాడు. వెంటనే భూతం అన్నీ అమర్చిపెట్టింది. ఈ రకంగా అద్భుత దీపం మహిమతో తల్లితో సంతోషంగా జీవనం సాగించాడు అల్లావుద్దీన్. కథ సమాప్తమండి. మీకు ఈ కథ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.